బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై, రైస్, చికెన్. ఇవాళ మనం చేస్తున్నాం చికెన్ బిర్యానీ. మనోడు ముందే తెలియక రైస్ పెట్టేసిండు. ఇప్పుడు ఈ రైస్ నైట్కి. ఆనియన్స్ మనకు ఎల్లో కలర్ నుంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేడి చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ యూట్యూబ్లో చూసుకొని. ఓకేనా? రైస్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా రెడ్ కలర్లో వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత దించుకోవాలి. వస్తుంది. ఒక లెమన్ వాటర్ వేడి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ కోసం. రైస్లోకి ఒక మంచి లేత నిమ్మకాయ పిండుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో రైస్, కుక్కర్లో బిర్యానీ గుద్దాలు ఉంటుంది. కొంచెం ఆయిల్ టేస్ట్ కోసం. రైస్ ఒక 80% ఉడకనియాలి. మనోడు చెక్ చేస్తున్నాడు. ఇలా వాటర్ వచ్చే వరకు ఉండనివ్వాలి. 70% ఉడికినాక నీళ్ళు తీసేసేయాలి. కింద చికెన్, పైన రైస్ వేసేసుకోవాలి. ఓకేనా? నిమ్మలంగా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసేసుకొని ఇక కొన్ని ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేయాలి. ఎందుకంటే ఇదే టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా కనిపించాలి మనకు చేసిన వెంటనే. ఇక కుక్కర్లో పెట్టేసుకొని ఆన్ చేసేసుకొని ఇక అది కుక్ అయ్యే వరకు ఉంచుకుంటే అయిపోతుంది. మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆవిరి బయటికి రాకుండా ఇలా దమ్ పెట్టుకోవాలి. ఓకేనా? కుక్ అయ్యే వరకు. ఫైనల్లీ బిర్యానీ అయిపోయింది. ఆనియన్స్ వేసుకోవాలి, థమ్స్అప్ తెచ్చుకోవాలి, గ్లాస్లో పోసుకోవాలి, థమ్స్అప్ పోసుకోవాలి, బిర్యానీ సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నూరు ఊరుతుందా? అయితే ఇలా ట్రై చేయండి. ఒక నిమ్మ దెబ్బ పిండుకొని తింటే గుద్దలు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.